శ్రావణ శుక్రవారం రోజున మనం అమ్మవారికి రకరకాల నైవేద్యాలను చేసి పెడుతూ ఉంటాం కదా. అందులో భాగంగా పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ పూర్ణాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజు నైట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక గ్లాసు వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో మినపప్పుని వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసుల వరకు బియ్యంని కూడా వేసుకొని అందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఆ బియ్యం మునిగే వరకు వాటర్ని వేసి ఒక ఓవర్ నైట్ అంతా ఈ బియ్యంని పప్పుని నాననివ్వాలి. ఈ పూర్ణాల కోసం ఇక్కడ మనం బియ్యంని మినపప్పుని కాకుండా మైదా పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ నెక్స్ట్ డే రోజు మనం పూర్ణాల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పచ్చెనపప్పుని తీసుకోవాలి. 1 కప్పు వరకు పచ్చెనపప్పుని తీసుకొని అందులోకి వాటర్ని వేసి దీన్ని కూడా నీట్గా ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత ఈ పప్పు మునిగే వరకు వాటర్ని వేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి. మనం ఇలా పచ్చెనపప్పుని నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఇది మునిగే వరకు వాటర్ని వేసి కనీసం ఒక 5 నుంచి 6 విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు మనకి బియ్యము పప్పు అనేది నానిపోయాయి కదా. మిక్సీ జార్లోకి ఇదంతా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయకూడదండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది మనకి ఇలా థిక్గా ఉంటేనే మనం పూర్ణాలు ఆయిల్లో వేసేటప్పుడు పిండి అనేది చక్కగా కోట్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పూర్ణాల కోసం బియ్యంని మినపప్పుని ఇలా కోటింగ్లా కాకుండా మైదా పిండిని కూడా వాటర్లో మిక్స్ చేసుకొని తిక్కుగా కలుపుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని ఆ మైదా పిండిలోకి ముంచి కూడా ఆయిల్లోకి వేసుకున్న పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనకి పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చెనపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం తురుమును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగిపోయి ఆ పప్పులో మనకి బెల్లం అంతా ఉడికే వరకు దగ్గర పడి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి పాకంలోకి ఆ పప్పు మొత్తం ఉడికే వరకు నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి పప్పు మొత్తం బాగా ఉడికిపోయి దగ్గర పడుతుంది కదా. ఈ స్టేజ్లో ఉండగానే మనం ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం స్వీట్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే తీసేయాలండి, ఎందుకంటే మనకి ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు దీని మొత్తాన్ని ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం స్వీట్ని తీసుకుంటూ దీన్ని రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన స్వీట్ మొత్తాన్ని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండిలోకి ఒక్కొక్క స్వీట్ బాల్ని వేసుకుంటూ ఆ పిండి మొత్తం ఆ స్వీట్ బాల్కి కోట్ అయ్యేలా కోట్ చేసుకొని దీన్ని నిదానంగా తీసి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అన్ని పూర్ణాలని ఆయిల్లోకి వేసుకొని దీన్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఇవి ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్ణాలని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్లో నుంచి పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన బాల్స్ మొత్తాన్ని ఇలానే పూర్ణాల్లా చేసుకొని మనం శ్రావణ శుక్రవారం రోజున దేవుడికి నైవేద్యంలా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా నా పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.